సవాల్ని ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి కథలు బాగా కష్టపడాలి. ఎన్ని హిట్లు వచ్చినా కూడా బాగా కష్టపడి మంచి ఓల్డ్ ఫ్యూచర్ ఉంది. సో నీకు అడ్వాంటేజ్ ఏంటంటే చాలా యంగ్ ఏజ్లోనే మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. అవి మంచిగా యూజ్ చేసుకొని ఇంకా మంచి మంచి కథలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, శ్రీదేవి కోర్టులో. దీంట్లో కూడా డెఫినెట్గా బాగా చేస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయిది కాకినాడ కాబట్టి. కాకినాడ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే నేను ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని కాబట్టి. సో తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉండి మంచి హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. విజయ్ బుల్గాని ఎవరికి తెలియని విషయం ఏంటంటే మేమిద్దరం క్లాస్మేట్స్, బట్ ఒక కాలేజ్ కాదు. అదేంటనే నెక్స్ట్ మా కామ్రేడ్ కళ్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డెఫినెట్గా చెప్తాను. మన గురించి చాలా చెప్పాలి. ఎప్పుడు కూడా విజయ్ మ్యూజిక్కి చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని కూడా నాకు నిజంగా తెలియదు. ఒక పాటని చాలా అద్భుతంగా ఉందని చెప్పి నేను కదిలి విజయ్ బుల్గాని అంట ఇతన్ని ఎలాగన్నా పట్టుకోండి అని పాటని నాకు గంటలో నేను ట్రై చేసే కొత్తప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే ఎరా నీకు ఎప్పుడు ఈ మలయాళం వాళ్ళని తమిళ వాళ్ళు దొరుకుతారు, తెలుగు వాళ్ళు దొరకరా అన్నాడు. అంటే విజయ్ బుల్గాని అనేసరికి నేను నిజంగా మలయాళం అనుకున్నాను. తీరా చాలా రోజుల తర్వాత చూస్తే మానవుడు మేము బెంచ్ మేట్స్. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎలా ఏంటని. క్లాస్మేట్స్ అండ్ సూపర్ విజయ్ గ్యారంటీ రేటేస్తూ డౌట్ లేదు. ఇది అయిపోయి మందే నెక్స్ట్ డైరెక్టర్ సతీష్ గారు ఆల్ ది బెస్ట్ అండి. 2 నిమిషాలు మాట్లాడినా కూడా స్టేజ్ మీద చిన్న చమత్కారం అనేది డెఫినెట్గా అది సినిమాలో కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అట్లాగే ఈ సినిమా ఇది చూస్తుంటే నాకు వైబ్ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది. క్లైమాక్స్ గురించి చూసిన వాళ్ళు చాలా బాగా చెప్తున్నారండి. నాకు ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ మేము ఉయ్యాల జుంపాల అనే ఒక సినిమాకి ఇదే వైబ్తో ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ అయ్యింది. ఎందుకో నాకు ఈ పోస్టర్లు చూస్తున్నా ఇదంతా చూస్తుంటే కూడా అంతకంటే గొప్ప పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తప్పకుండా అవుతుందని నమ్ముతున్నాను.